వేయాలి ఒకసారి చాటి అమ్మా ఒకసారి చాటి ఎక్కడ ఇవ్వాలి ఈ ట్యాగ్ ఎక్కడ వాడాలి ఏంటంటే మొత్తం కూడా తీసుకెళ్ళి అలవాటే కదా ఆ కార్యక్రమం కూడా చూడండి ఒకసారి ఏంటి చాలా అడ్వాంటేజ్ గా వాడుకోవాలి దాన్ని డెవలప్ చేయాలి చూడండి అది ఎక్కడ వాడాలో ఆలోచించండి అమ్మా అప్పుడు క్లాస్ చెప్తే నేను మీరు రేపు చేయకుండా వెబ్సైట్ సంబంధించిన ఒకటి చెప్పుకుంటా ఇంటర్నెట్ జేఎల్సీ 3 ఇవ్వండి ఐ వాంట్ టు యూర్ ఫోర్ క్లాస్ అమ్మా ఇవ్వండి
చూద్దాం. నేను రెండు బాగా చెప్పాను, రెండు చూడాలి. నా బాస్ మళ్ళీ ఇక్కడ రండి. అమ్మా అయిందా, ఆల్రెడీ అయిందా, క్లాస్ పెట్టుకోవడం అయిందా, 4 కార్డ్స్ ఎలా పెట్టుకోవాలో తెలిసిందా, 4, 5 కార్డ్స్ ఎలా పెట్టుకోవాలో తెలిసిందా? ఇప్పుడు నా బాల్ పెడదాం, ఏం పెడదాం, నా బాల్. అమ్మా మీరు గమనిస్తే బూస్టర్ యూజ్ చేసి మనం ఇండెక్స్ పేజ్ అంతా డెవలప్ చేస్తాం. అర్థమవుతుందా? బూస్టర్ యూజ్ చేసి మనం ఇండెక్స్ పేజ్ అంతా డెవలప్ చేస్తాం. పైన నా బాల్ ఉంటుందా ఇండెక్స్ పేజ్ లో? ఇప్పుడు మళ్ళీ కాంపోనెంట్స్ కదా, జనరల్ లెటర్లో రండి. నా బాల్ ఉంటుందా చిన్నగా కిందకి వచ్చే కిందకి. చూడండి నా బాల్ ఉంటుంది. నా హౌస్ నా బాల్స్ ఉన్నాయి. సచేట్లా జగత్ నా బాల్స్ ఉన్నాయి. చూడు నా బాల్స్, నా బాల్స్. చదివండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ నా బాల్ కావాలంటే నా బాల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ నా బాల్ కావాలంటే నా బాల్ సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు క్యూ ట్యాగ్ ఇది ఏంటన్నా, క్యూ ట్యాగ్ ఇది. నీకు కంటైనర్ కావాలంటే క్లాస్ కంటైనర్ ఇది. నీకు వద్దు మొత్తం అంతా కావాలంటే ఇవి ఇచ్చుకోలే. అదవుతుందమ్మా. సరే ఫోన్ అంటే నా బాల్స్ చివరాగా వెళ్ళు. నీకు నచ్చిన నా బాల్ సెలెక్ట్ చేసుకో. ఇమేజ్ ఎస్ఆర్సీలో పెట్టాలి. గుర్తుపెట్టుకో, ఇమేజ్ ఎస్ఆర్సీలో పెట్టాలి. అమ్మా నాంబర్ పెట్టండి, మీకు నచ్చిన నాంబర్ పెట్టుకోండి. మీకు నచ్చిన నాంబర్ పెట్టండి, ఫాస్ట్ గా పెట్టాలి. అందరూ ఇంగ్లీష్ పెడతారు, పార్ట్ ఐడి పెడతారు, అలాగే పెడతారు కదా. నాంబర్ పెట్టండి, నాంబర్ పెట్టండి. తొందరగా పెట్టండి. అందరూ నాంబర్ పెట్టారా, నాంబర్ పెట్టుకున్నారా, నాంబర్స్ పెట్టుకున్నారా, నాంబర్స్ పెట్టారా? నాంబర్ మీకు నచ్చిన నాంబర్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేయండి, పేస్ట్ చేయండి పైన.
కార్డ్స్ కన్నా పైన ఉన్న నంబర్ గుర్తుపెట్టుకో, కార్డ్స్ కన్నా పైన ఉన్న నంబర్ నెట్ లో కూడా రావు, బూస్ట్ నెట్ ఎప్పుడు నెట్ రావు, వైఫై ఉంటాయి చూడండి, నెట్ ఉండాలి. అమ్మ కార్డ్స్ పెట్టారు అందరూ, కార్డ్స్ అమ్మ కార్డ్స్ పైన నంబర్ ఉండాలి, ఎప్పుడు నంబర్ పైన ఉంటుంది, నంబర్ ఎప్పుడు కింద ఉండదు. అమ్మ నెట్ ఉండాలి, నెట్ లేకపోతే రావు, తల్లి చూడండి వైఫై కనెక్ట్ చేసుకోండి. వచ్చిన అక్కడ నంబర్ వచ్చినా అమ్మ నంబర్ పెట్టారు కదా అందరూ. ఇప్పుడు పైన ఎప్పుడైనా ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో చూసారా, నంబర్ కింద ఇమేజెస్ స్క్రోల్ అవుతుంటాయి చూడండి, కార్డ్స్ స్క్రోల్ అవుతుంటాయా అమ్మ, ఇమేజెస్ స్క్రోల్ అవుతాయి కదా, చిన్న చిన్న యాడ్లు వస్తాయి చూసారా, అది చూద్దాం. బూస్టర్ లో రా, బూస్టర్ లో రా, బూస్టర్ లో రా. ఇక్కడ కన్సోల్స్ ఉన్నాయి చూడండి, కార్డ్స్ కన్సోల్స్ ఉన్నాయి, కన్సోల్స్ కన్సోల్స్ అది ఓకే చేయండి. అమ్మా కార్డ్స్ కన్సోల్స్ ఉన్నాయి చూడండి, అది ఓకే చేయండి. అక్కడ ఇమేజెస్ ఉన్నాయి చూడండి అమ్మా, ఫస్ట్ సైడ్ సెకండ్ సైడ్ థర్డ్ సైడ్ ఉంటాయి. అది ఒక్కటే థర్డ్ సైడ్స్ ఉంటాయి అలాగా. అమ్మా మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోండి, ఏ ఆన్లైన్ కాపీ చేసుకోవచ్చు. చూడండి మీకు నచ్చింది కాపీ చేయండి. జ్ఞాపకం కింది ఉండాలి, జ్ఞాపకం కింది ఉండాలి, జ్ఞాపకం కింది ఉండాలి, గుర్తుపెట్టుకో. ఇది సపరేట్ గా లింక్ అయింది, దీనికి సపరేట్ గా లింక్ అయింది. ఇచ్చి ఈ కన్సోల్స్ పెట్టు. అట్లా ఇప్పుడు ఇమేజెస్ డిజైన్ చేయండి, మీకు నచ్చిన వెబ్సైట్ లో మీరు డిజైన్ చేసుకోవచ్చు, డిజైన్ చేయండి.
పెట్టారా అందరూ పెట్టుకున్నారా కన్సల్ట్ పెట్టారా అన్ని మూవ్ అవుతున్నాయా అమ్మా చాలా మంది చేశారు ఇమేజ్ ఎస్ఆర్సి పాత్ కరెక్ట్గా చెక్ చేయండి ఇమేజ్ ఎస్ఆర్సి పాత్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి అమ్మా పెట్టుకున్నారా అందరూ అమ్మా ఇప్పుడు మీరు గమనించండి పైన మ్యాప్లర్ ఉంది కింద కర్సర్స్ ఉన్నాయి దాని కింద కార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఒక పేజ్ లో పేజ్ నావిగేట్ ఎలా అవ్వాలి అంతేనా మనకున్న గమ్యం ఏంటి ఒక పేజ్ నుండి ఇంకో పేజ్ ఎలా నావిగేట్ అవ్వాలి అది చేస్తే అమ్మ మ్యాప్లర్ దగ్గర ఇంటి దగ్గర కూడా ఎలా నావిగేట్ అవ్వాలని నేను చెప్తా కింద రాకుండా కార్డ్స్ రెండు కార్డ్స్ కింద రా బోర్డులో కూర్చొని కింద రా ఏదేమైనా అమ్మా అక్కడ మీరు కార్డ్స్ అంటే కార్డ్స్ లో యాంగ్లర్ ట్యాగ్ హెచ్ఆర్ఎఫ్ అంటే చూడరా యాంగ్లర్ ట్యాగ్ హెచ్ఆర్ఎఫ్ కార్డ్స్ లో యాంగ్లర్ ట్యాగ్ హెచ్ఆర్ఎఫ్ ఉంటుంది చూడండి జ్ఞాపకాలు ఉంటుంది జ్ఞాపకాలు ఉంటుందా వెయిట్ ఇగో ఇంకొంచెం పైకి వెళ్ళినప్పుడు కొంచెం పైకి వెళ్ళి ఇంకొంచెం పైకి వెళ్ళి డ్రాప్ డౌన్ ఇస్తుంది ఇంకొంచెం పైగా వెయిట్ చేయి ఇక్కడ ఉంది అమ్మా ఇక్కడ చూడండి కెమెరా ట్యాగ్ ఇచ్చారు కాకుండా ఇక్కడ యాస్ సింబల్ చూసారా యాస్ సింబల్ అక్కడ నువ్వు ఏదైతే పేజ్ ఒక పేజ్ క్రియేట్ చేస్తావు కదా ఇప్పుడు హోమ్ పేజ్ క్రియేట్ చేసావు ఇమేజ్ పేజ్ లో అక్కడ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇవ్వాలి ఇచ్చి చూడండి సార్ టైమ్స్ నామినేట్ వచ్చాయి అలా రెండు పేజీలు తయారు చేశాను కదా ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఒకటి హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఒకటి ఇప్పుడు ఇండెక్స్ పేజ్ లో హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంది ఇండెక్స్ పేజ్ లో హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంది హెచ్ఆర్ఈ అప్డేట్ కావాలి హెచ్ఆర్ఈ అప్డేట్ ఉంది హెచ్ఆర్ఈ అప్డేట్ సింబల్ తీసి ఉంది అగో చెప్తే చూడండి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చే చూడండి తన హోమ్ పేజ్ లో చేస్తున్నాడు కాబట్టి ఇండెక్స్ పేజ్ ఇచ్చాడు నువ్వు ఇండెక్స్ పేజ్ లో చేస్తే హోమ్ పేజ్ ఇది మార్చుకో సేవ్ చేయాలా సేవ్ చేసి రన్ చేయి ఒకసారి కనబడితే ఇప్పుడు హోమ్ లో చూడండి అక్కడ నావిగేట్ అవుతా జ్ఞాపకం ఇచ్చాడు జ్ఞాపకం దేనికి ఒకసారి చూడు కరెక్టా దేనికి ఇచ్చావు ప్రాబ్లం మనకి ఇస్తావా ఒకసారి చూసుకో పైన లింక్ పోనీ లింక్ దగ్గర చూడండి ఇచ్చిన ఇక్కడ యాస్ సింబల్ దగ్గర ఇక్కడ యాస్ సింబల్ ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లింక్ సేవ్ చేయి ఇప్పుడు చూడండి అన్న లింక్ చూడండి లింక్ ఎక్కడి నుంచి అమ్మా కరెక్ట్గా చూసుకునేవాళ్ళు దేనికి వేస్తావో అది అది క్లిక్ చేస్తా అవుతుంది అమ్మా ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ కరెక్ట్గా ఇవ్వాలి ముందు ఆ పేరు మన దాంట్లో ఉండాలి
చూడు హోమ్ ఇచ్చే చూడండి హోమ్ ఇచ్చే దీనికి వచ్చింది అమ్మా హోమ్ ఇచ్చే దీనికి చూడండి ఇండెక్స్ పేజ్ వస్తుంది అవునా హలో హోమ్ ఇండెక్స్ పేజ్ కోడ్ చూడు అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి ఇండెక్స్ డాట్ HTML అలా మీరు ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ ఇవ్వాలి అమ్మ ఇక్కడ నుండి మీరు పేజ్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ నుండి పేజ్ లో క్రియేట్ చేసుకోవాలి అప్పుడు ఇక్కడ నుండి ఒక్కొక్క పేజ్ నావిగేట్ అవుతూ ఉంటాయి చేయాలి 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 ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను రేపు వచ్చిన 12:30 అవుతాయి కదా 12:30 కదా వస్తాను కదా మీరు జ్ఞాపకంలో ఏదైతే ఒక వెబ్సైట్ ఇచ్చేద్దాం అనుకుంటారో దానికి తగ్గట్టుగా జ్ఞానం బాక్స్ అలాగే ఇమేజెస్ అలాగే కార్డ్స్ అలాగే ఒక పేరులో ఒక చేయాలని కావాలనుకున్నారో అదంతా చేయాలి నేను రేపు వచ్చి ప్రాజెక్ట్కి వస్తాను కదా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నేను మిమ్మల్ని చూస్తాను రేపు వచ్చి చెప్పాల్సింది జావా స్క్రిప్ట్ చాలా చిన్న టాపిక్ చాలా ఈజీ అయిపోతుంది దీనికి ఏమి కష్టపడాలి ఒక ఫామ్ ఎలా 4 ఎలా వస్తాయి అలాగే ఒక ఫామ్ ఎలా రాయాలి అంతే అంత మించి ఏముండదు నేను రేపు వచ్చే వాళ్ళు నాకు చూపించాలి అన్ని మీరు ఏదైతే కట్టాలనుకుంటారో అన్ని కరెక్ట్గా పెట్టండి నా అర్థమవుతుందా రేపు నేను చూస్తాను అర్థమవుతుందా ఇప్పుడు ఈ రోజు బూస్ట్ వల్ల నువ్వు ఏం చేస్తున్నావు ఒక ఇండస్ట్రీ ఎలా క్రియేట్ చేయాలి ఒక నంబర్ ఎలా పెట్టాలి అలాగే ఒక పార్ట్స్ అలాగే ఉపయోగించిన నావిగేషన్స్ అర్థమవుతుందా చేసే ఉపయోగించిన నావిగేషన్ సో టాస్క్ ఈ రోజు ఏమీ లేదు ఇది ఏం కాదు ఒకసారి బూస్ట్ చూసుకోండి ఎవరికి డౌట్స్ ఉంటే అడగండి ఇక్కడ దానిలో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి ఆ కాంపోనెంట్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి రేపు బడ్జెట్ వచ్చిన ప్రాజెక్ట్ చూస్తాను ఓకేనా అందరూ వస్తారా రేపు పొద్దున రారా అమ్మా వస్తారా రేపు పొద్దున హలో వస్తారా రేపు పొద్దున అందరూ మీరు వస్తారంటే వస్తారు ఎవరికి చాలా వస్తుంది వస్తారా రారా వస్తారా
రేపొద్దున మీరు జ్ఞాపకం పెట్టాలి, అలాగే కంప్యూటర్ పెట్టాలి, అలాగే క్లాస్ పెట్టాలి. ఇలా పెడితే వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలో మీకు అర్థమవుతుంది. అర్థమవుతుంది కాబట్టి డేటాబేస్ మీకు ఉంచుకోండి. నేను చెప్తాను, మీకు ఉన్నది మీ కోసం కదా, నేను చెప్తే అవన్నీ తీసేయకండి. నేను చేస్తున్నాను, నేను చెప్పింది చెప్పినట్టే నేను చేయ ముందు, అప్పుడు ముందుకెళ్ళడం బాగుంటుంది. అర్థమవుతుందా? హలో అమ్మ ఒకసారి చూడండి, అందరూ హలో అమ్మ ఒక్కసారి చూడండి, అందరూ నేను వదిలేస్తాను, అయిపోయింది క్లాస్. తమ్ముడు ఒకసారి చూడు, ఒకసారి అమ్మ రేపు పొద్దున్న ఎవరో డేటాబేస్ ఉంటుకోండి. నేను చెప్తాను పెట్టుకోవాలో డేటాబేస్, నేను ఉన్నాను మీ బాబు చెప్పడానికి. నా పని తీసేయండి, ఎవరో కూడా మైనస్ ఇలాంటి ఇబ్బంది చేయకండి. నేను చెప్తాను స్ప్రింగ్ ఎంత వాడాలి, టీటీకి ఎలా వాడాలి, ఒక కామెంట్ ఎలా నావిగేట్ చేసుకోవాలి, కామెంట్ ఎలా పెట్టుకోవాలి అని నేను చెప్తాను. ముందు నేను చెప్పిన పని అప్పుడు నేను చెప్తాను. అర్థమవుతుందా? రేపు వచ్చి అందరూ కూడా